వెల్కమ్ టు పూరాలోకల్. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను ప్రకటించింది. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల జ్యూరీ అవార్డ్స్ కోసం ఎంపికైన వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుండి 2023 వరకు ఒక్కో ఏడాదికి ఉత్తమ చలనచిత్రానికి అవార్డు ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి చలనచిత్ర అవార్డులను ఇస్తున్నట్టు దిల్రాజు ప్రకటించారు. చిత్ర పరిశ్రమలోని నటీ నటులతో పాటు టెక్నికల్ టీం, ఫీచర్ ఫిలిమ్స్, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలనచిత్ర విభాగం, హెరిటేజ్, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేశారు. గద్దర్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు వస్తే వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్, క్రిటిక్స్ వంటి తదితర విభాగాల్లోనూ సుమారు 76 దరఖాస్తులు వచ్చాయి. 2024 బెస్ట్ ఫిలిమ్స్ చూద్దాం. బెస్ట్ ఫీచర్ ఫిలిం కల్కి, రెండో ఉత్తమ చిత్రం పోటీల్, మూడో ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్, ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు, ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఐ అండ్ మై ఫ్రెండ్స్, ఉత్తమ వినోదాత్మక చిత్రం ఐ. హిస్టరీ ఫీచర్ విభాగంలో ఉత్తమ హెరిటేజ్ చిత్రం రజాకర్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ఫర్ పుష్ప 2, ఉత్తమ నటి నివేదితా థామస్ 35 ఇది చిన్న కథ కాదు, ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ ఫర్ కల్కి, ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ యదువంశీ ఫర్ కమిటీ కుర్రోలు, ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్ ఫర్ రజాకర్. స్పెషల్ జ్యూరీ అవార్డులు: దుల్కర్ సల్మాన్ ఫర్ లక్కీ భాస్కర్, ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ ఫర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ చంద్రశేఖర్ ఫర్ గ్యాంగ్స్టర్, ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఫర్ దేవర, ఉత్తమ కమెడియన్ సత్య వెన్నెల కిషోర్, ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ ఎస్తో సూర్య ఫర్ సరిపోదా శనివారం, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ సిద్ శ్రీరామ్ ఫర్ ఊరు పేరు బైనవకోన, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ శ్రేయా ఘోషల్ ఫర్ పుష్ప 2, ఉత్తమ కథా రచయిత శివ పాలడుగు ఫర్ మ్యూజిక్ షాప్ మూర్తి, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ అట్లూరి ఫర్ లక్కీ భాస్కర్, ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ ఫర్ రాజు యాదవ్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి ఫర్ గామి, ఉత్తమ బాల నటులు మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక ఫర్ 35 చిన్న కథ కాదు. జూన్ 14న ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.